11 వాక్యం చూడు. అంతటా పౌలు ఇంటికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని మరి మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. దీనికి అర్థం ఏంటంటే పౌలు గారు మాటల్లో ఏముందంట శక్తి ఉంది. అంటే పౌలు గారు మాటలు ఏంటి? దేవుని యొక్క మాట. అంటే వాక్యం ఏమైంది? వాక్యం శరీరధారమైంది. శరీరధారమై భూమి మీదకి వచ్చాడు, మన మధ్యలో నివసించాడని కూడా లేఖనం. అయితే ఈ వాక్యము దైవసేవకుల్లో ఉంది కాబట్టి ఆ వాక్యము ఆయన మరణించిన వాడి దగ్గరికి వెళ్ళి అంటే ఆ యొక్క స్వాధీనంలో పరుచుకున్నప్పుడు ఆ వాక్యం ఏం చేసిందంటే ఆ మరణాన్ని ఏం చేసిందంట? తిరిగి బ్రతికించిందంట. దేవుని స్తోత్రం. బాగా అర్థం చేసుకున్నాను. ఆ మరణించిన ఐదుకుని ఈ పౌలు గారు ప్రసంగించే పౌలు గారు అంటే అభిషేకించిన పౌలు గారు ఈ వాక్యాన్ని తీసుకెళ్లి అతన్ని అంటే అతను హృదయంలో పెట్టి కౌగులించుకున్నప్పుడు ఏమైందంట? ఆ వాక్యం ఏం చేసిందంట? బ్రతికించిందంట. దేవుని స్తోత్రం. ఈ రోజు జీవితంలో వాక్యము మీలో లేకపోతే, వాక్యం కుటుంబం లేకపోతే, వాక్యం మన జీవితంలో లేకపోతే మనం కూడా మరణించినట్టే లెక్క. దేవుని యొక్క వాక్యం పౌలు గారు ఆ వాక్యాన్ని చేసుకెళ్ళి ఆ హృదయంలో అంటే కౌగులించుకున్నాడంట. అంటే వాక్యము ఆయన హృదయంలో దూరేటట్టుగా చేశాడంట దైవజనుడు. వెంటనే ఆ మరణించిన ఆ యొక్క ఐదుకు వెంటనే ఆ వాక్యం అనే ఆ ఉదక స్నానం వల్ల ఆయన ఏం చేశాడంటే బ్రతికి లేచాడంట. దేవుని స్తోత్రం. బాగా అందుకని వాక్యం అనేది మన జీవితంలో ఇనుటిలో జాగ్రత్తగా ఉండాలన్న. అందుకని మీరు ఎట్టి కొలత ఏదైతే కొలుస్తారో అది తిరిగి మళ్ళీ నీకు నువ్వు ప్రేమించబడితే ప్రేమిస్తావు, నువ్వు దేశిస్తే ఇతరుల కన్నా దేశిస్తారు మనలో కూడా. అందుకని ప్రేమతో ఒకరినొకరు సహించుకున్నాడే, ఒకరినొకరు క్షమించుకున్నాడే, ఒకరినొకరు ప్రేమాయంలో మాట్లాడుకుంటూ ముందుకు సాగుతుందని దేవుని యొక్క వాక్యము చాలా. ఒకవేళ మనకి ఆ ప్రేమించడం ఒకవేళ కష్టమే కావచ్చు, కానీ దేవుడు మాటలైతే ఖచ్చితంగా నిర్ణయంగా ఉద్దేశపూర్వకంగా ఆయన మాట్లాడే దాని మాట ఏంటంటే ఒకరితో ఒకరు మీరు మాట్లాడి మీరు ఎట్టి కొలత కొలతారు అదే కొలత మీకు వస్తుందని దేవుని యొక్క వాక్యం. అందుకనే ఐదుకు మరణించాడు, కానీ దైవజనుడు కిందికి వెళ్ళి ఆ వాక్యం అనే కౌగిలించుకున్నప్పుడు ఆత్మీయ మరణము మరి ఆ యొక్క ఆ చనిపోయిన మరణం కూడా ఆత్మీయ మరణంగా అంటే ఆత్మీయ మరణంగా మనం ఉన్నప్పుడు ఈ వాక్యం అనే మన హృదయం ఉంటే ఆత్మీయ మరణాన్ని జయించి మనం విజయాన్ని సాధిస్తామనే లేఖనాలు శుద్ధిగా చెబుతున్నారు. అందుకనే ఇంకొక మాట